హలో ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించి అనుకుంటాను సార్. నీలాంటి జఫా గాండి ఇలాంటి పెరిగి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో చంపలేవు. ఇండోర్ లో నా ఆఫీస్ లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. గుడ్ షాట్ చైర్మన్ గారు. సిరింజ్ రా. అంటే ఆడు ఇక్కడెక్కడ ఉండుంటారా? పదరా పద, అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా? అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావు మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే, వీడిని ఇలా వేసుకుని వెతకడం కష్టం. ముందు వీడిని ఒకచోట సెటిల్ చేద్దాం. పద అటు అక్కడ. ఎక్కడ్రా నువ్వు? రేయ్ రేయ్ చైర్మన్. పార్టీ పిలిచిన పిల్లల్ని సైడ్ కొడతారా? మీ భార్య సైడ్ కొట్టండి సార్. పదవే పదం. ఏంటి పార్టీకి వచ్చి కనబడకుండా తిరుగుతున్నావు? లేదు లేదు, నేను కూడా నీకోసం వెతుకుతున్నాను. అవును, మా డాడీ మీతోనే ఉన్నారంట కదా, ఏరి? ఇప్పుడు దాకా మాతోటే ఉన్నారు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు. రే, నేను చెప్పానా పార్టీలో ఒక మనిషికి ముక్కులో స్ట్రా పెట్టిన తుమ్మురాదని? ఆ ట్రిక్ ఇప్పుడు మీకు చూపించాలంటే 50 రూపాయలు. ఓకే కమ్. ఎక్కడికి వెళ్ళదు. కేక్ కట్ చేసిన తర్వాత మనం మమ్మీ డాడీతో మాట్లాడాలి. బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి, ఆ చెవులో కాలే సిగరెట్ పడతారు. చూసుకోండి.
లోపలికి వెళ్దాం పదా. సక్సెస్. అరే 16 దేశాలు 16 వేషాలు, ఈ క్రిమినల్ సామ్రాజ్యానికే ఏకైక చక్రవర్తివి. నిన్ను పట్టుకుంటే 50 కోట్ల రివార్డ్. అరే జాన్ అబ్రహాం, యూఆర్ ఎ జీనియస్. ఐసే యూఆర్ ఎ గ్రేట్ 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 జీనియస్. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. నువ్వు కాదు జీనియస్, నేను. నీకు 16 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసి నువ్వు ఎవరిలా కావాలంటే వాళ్ళలాగా అసలు తేడా తెలియకుండా పర్ఫెక్ట్ గా తయారు చేశాను చూడు, నేను రా జీనియస్. అబ్సల్యూట్లీ రైట్ డాక్టర్. ఇక మీదట మీకు ఆ శ్రమ ఉండదు. ఇదే నా ఆఖరి స్కామ్. మ్యాటర్ ఫినిష్ అవగానే నన్ను అసలైన జాన్ అబ్రహం లా తయారు చేయండి. నేను నా డార్లింగ్ తో హ్యాపీగా సెటిల్ అయిపోయి. ఓకే? నువ్వు సెటిల్ అవ్వడం పక్క నుంచు, నా సంగతి ఏంటి? ఇప్పటిదాకా నేను చేసిన ప్లాస్టిక్ సర్జరీకి కనీసం ఒక డాక్టర్ కి ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వలేదు. నువ్వు మాత్రం 100 కోట్లు స్విస్ బ్యాంక్ లో దాచుకున్నావు. మర్యాదగా నువ్వు కొట్టేసిన దాంట్లో 50% నాకు సెటిల్ చేయి, లేకపోతే నీ నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ తో చేయించుకోవాల్సి వస్తుంది. అరే నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్. ఏంటి నాకు సెటిల్మెంటా? నో, నెక్స్ట్ ప్లాస్టిక్ సర్జరీ వేరే డాక్టర్ చేత చేయించుకుందాం. వాట్ బ్లడీ జఫా. వాళ్ళు ఏ కలర్ సూట్ వేసుకున్నాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ జైలు వెళ్తే ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా, ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది, మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా? అర్జెంట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళవా? రండి కూర్చోండి. జైలు జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ. సుబ్బారావు స్విచ్ చేసాడు. లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 రే, పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్! ఈజీ సార్. ఈజీ డాడీ. ఓకే నాకేమి కాలేదు. సార్ లెట్ మీ హెల్ప్ యూ సార్. మేము వస్తాం సార్. అక్కర్లేదని చెప్పాను కదా బ్రదర్. రేపు 7 o'clock మన ఆఫీస్లో కలుద్దాం. బుజ్జిబాబు గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే సార్. ఏమండి నా మాట వినండి. ఏమండి? అరే వద్దురా, నా మాట వినరా ప్లీజ్ రా. లేదురా. వద్దురా, చెప్పొద్దురా. నేను చెప్పేస్తాను. అసలు నీకేమైనా పిచ్చ కింద? నువ్వేమని అనుకోరా? అయినా ఎందుకు చెప్పేస్తాను. చెప్పాలి ఈ మాట అంతా? మనం చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. చెప్పకుండా ఉండలేను. ఏమవ్వదురా. అదర్వైజ్ ఐ ఫీల్ గిల్టీ. సార్ మీకు నిజం చెప్పాలి సార్. మిమ్మల్ని మేము చీట్ చేసి మీ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. సార్ 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 రే, మనం ఈ రూమ్కి వచ్చినప్పుడల్లా వీడికి ఏదో ఒకటి జరుగుతుందేంట్రా? ఇంకా జోక్ కూడా చెప్పలేదు. సార్ రే, ఈసారి ఊపిరి కూడా ఆడతలేదురా. రే, స్టెథోస్కోప్, సిరింజ్. రే, పల్స్ ఈసారి టోటల్గా లేదురా. అంటే పోయాడంటావా? గుడ్ మార్నింగ్ సార్. బిజినెస్ టుడేలో మీ ఫోటో కవర్ పేజ్గా వేశారు సార్. యాన్యువల్ రిపోర్ట్కి మీ ఫోటో ఒకటి కావాలి సార్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇప్పుడు ఏం చేద్దారా? పారిపోదాం. రే, ఈ రూమ్కి వచ్చినప్పుడల్లా వీడికి ఏదో జరుగుతుంది. పైగా ఫోటోగ్రాఫర్ కూడా చూస్తాడు. గ్యారంటీకి వీడు మనమే చంపాను అనుమానం వస్తుంది. మనం కాసేపు సేఫ్గా ఉండాలంటే వీడి కాసేపు బతికే ఉండాలి. ఎలారా? నాకు ఐడియా వచ్చింది. ఈ లేపు చెప్తా. సారీ సార్, సారీ సార్. రే, ఆడు పోయాడులే, రారా. ఏంట్రా? 2 కేబుల్స్ చూడు.
సారీ సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. ఈ కేబుల్స్ తోటి ఏం చేయాలరా? ముందు ఇన్ని తిప్పు చెప్తాను. ఈసారి మిస్ అవును. 10. అంత జఫాగాడు అనుకోలేదు. అరగంటలో ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తులని అమ్మి డబ్బు మొత్తం స్విస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ లోపు మన ఇద్దరికి యూఎస్ కి టికెట్లు బుక్ చేయి. ఆల్ ది బెస్ట్. హాయ్ డాడీ. డాడీ. ఓకే 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 ఓకే. ఎందుకు డాడీ ఆఫీస్ కి తొందరగా వచ్చేసావు? ఇవాళ రెస్ట్ తీసుకుంటే పార్టీలో ఫ్రెష్ గా ఉంటావు కదా. పార్టీయా? ఏం పార్టీ? నీ బర్త్డే పార్టీ. అప్పుడే మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, బోర్డ్ రూమ్ లో మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఓ లెట్స్ గో.